హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఏపీ ఎలక్షన్స్లో ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే అన్న, ఇప్పుడు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కాకుండా వేరే గవర్నమెంట్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకనంటే నేను ఒక యంగ్స్టర్గా, సో మేము ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ మొత్తంలో కూడా ఈ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మేము ఇక్కడికి వచ్చి జాబ్ చేయడానికి కారణం ఏంటి? అదే కనుక మనకి విజయవాడలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, సో నేను రాజమండ్రి నుంచి వచ్చాను, ఆ చుట్టుపక్కల ఏరియాస్ కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీ ఏరియాస్ వచ్చినా, సో పెద్ద కంపెనీలు ఉన్నా మనం ఇక్కడికి వచ్చి చేసుకునే పరిస్థితి లేదు. కానీ అంతకుముందు హైదరాబాద్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేశారు. సో దాంట్లో భాగంగా ఇక్కడ డెవలప్మెంట్ అయ్యింది, అది తప్పులేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో, ఆ గవర్నమెంట్ వచ్చిన 4-5 ఇయర్స్లో ఇప్పటి వరకు ఒక్క డెవలప్మెంట్ కూడా, ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేసిన దాఖలాలు అనేవి లేవు. సో అది కూడా కాకుండా నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అందులో కొన్నిటిని చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదని అనట్లేదు, కానీ సో ఆయన ఏంటంటే మేజర్గా ఆయన ఏదైతే అమౌంట్ ఉంటుందో డైరెక్ట్గా ఖాతాల్లోకి పంపించే ప్రయత్నం చేశారే తప్ప, సో ఒక పర్సన్కి డబ్బులు వేస్తున్నామంటే ఆ డబ్బుల్ని ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా చేయలేకపోయారు. ఫర్ సపోజ్ మీరు ఒకటి చూసుకున్నట్లయితే, ఇప్పుడు చాలా వరకు మహిళలకి అమౌంట్ ఇచ్చారు, సో లైక్ నై బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, రజకులకు డబ్బులు ఇచ్చారు, వీటన్నిటిని 10,000 ఎవ్రీ ఇయర్ ఇచ్చారు, అమ్మఒడి కూడా ఇచ్చారు. సో వీటన్నిటిని అకౌంట్లోకి వేసారు తప్ప ఒక ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి, ఇప్పుడు సపోజ్ ఒక రజకుడు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి వాషింగ్ మిషన్స్ కానివ్వండి, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, అటువంటి ఏమైనా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బార్బర్స్ ఉన్నారు, వాళ్ళకి కుర్చీలు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఇవి కానివ్వండి, వాటికి సంబంధించి ఇస్తే బాగుండేది. అలాగే కిరాణా, ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కిరాణా షాపులు పెట్టుకోవడానికి కానివ్వండి, లేదు ఏదైనా డైరీ ఫామ్ కానివ్వండి, సో ఇట్లా ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేసేలా చేస్తే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దానికి ఖచ్చితంగా మంచి ఫామ్లో ఉండేటవాడు. కానీ కొంతమంది వరకు మాత్రం లబ్ధి పొందుతున్నారు, వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ అనేది చేయలేకపోతున్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేశారు, మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు దశల వారీగా చేస్తానని చెప్పి, సో చేయకపోగా ప్రైజెస్ అన్నీ చాలా పెంచేశారు. అవి పెంచడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ మద్యాన్ని కూడా పెంచట్లేదు, క్వాలిటీ ఆఫ్ మనకి లిక్కర్ని కూడా ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏంటి, చాలా వరకు ఫ్యామిలీస్కి హెల్త్ అనేది, ఎవరైతే డ్రింకర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ అనేది ఇష్యూ అవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక మేజర్గా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెగా డిఎస్సి అని చెప్పి, నోటిఫికేషన్ అని చెప్పి, ఇవన్నీ చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు వరకు నోటిఫికేషన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. సో మీరు చూసుకుంటే ఎస్ఐ సెలక్షన్స్ జరిగాయి, అలాగే కానిస్టేబుల్ సెలక్షన్స్ జరిగాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగిన తర్వాత కోర్టులో ఉన్నా సరే అది ఇప్పుడు వరకు క్లియర్ అవ్వలేదు. సో డిఎస్సి అని చెప్పి ఒక్కసారి తీశారు, మెగా డిఎస్సి ఎవ్రీ ఇయర్ తీస్తారని చెప్పి. సో నిరుద్యోగులు 1 ఇయర్ డిఎస్సి తీయకపోతే ఎంత గ్యాప్ వస్తుంది? సో కాంపిటీషన్ అనేది హెవీగా పెరిగిపోతుంది. సో వీటన్నిటిని చూసుకుంటే కనుక ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా, సో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, సో వీళ్ళు వస్తే కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అంతకు ముందు అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుంది. సో దాన్ని పరిగణలో తీసుకొని ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కొత్త ఆలోచనలతోటి కులాలను కలపాలి, మతాలను కలపాలి, అదేవిధంగా పిఠాపురాన్ని మన ట్రెడిషనల్ హబ్గా చేయడము, సో అటు పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉందో డివోషనల్గా దాన్ని డెవలప్మెంట్ చేయడం, ఇలాంటి ఆలోచనలు అనేవి కొత్తగా ఉన్నాయన్నమాట. సో దాన్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మన నరేంద్ర మోడీ గారు, సో వీళ్ళు ముగ్గురు కలిస్తే కొంచెం ఆంధ్రప్రదేశ్ అనేది కొంచెం ముందుకెళ్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ప్రత్యేక హోదా కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, కర్నూలుకి స్టీల్ ప్లాంట్ కానివ్వండి, వీటన్నిటికీ కొత్త రూపాంతరం చెంది ఒక మంచి సిటీగా డెవలప్మెంట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అందుకే నేను ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. షర్మిల గారి కామెంట్స్ అన్న, షర్మిల గారి కామెంట్స్ అంటే అవి 2 రకాలు ఉన్నాయన్న. అది వ్యక్తిగతంగా జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. సో వాటిని వాళ్ళ దృష్టికి వదిలేస్తాం తప్ప మనం దాన్ని కమెంట్ చేసేంత ఇదైతే ఉండదన్న. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఖచ్చితంగా గెలుస్తారన్న. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అక్కడ 2,15,000 ఓట్లు ఉన్నాయి. సో వంగ గీత గారు కూడా ముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. సో ఆవిడ ఎంపీగా మన కాకినాడలో నిలబడ్డారు, నగ్గారు. సో మళ్ళీ ఇప్పుడు పిఠాపురానికి వచ్చారు. ఖచ్చితంగా మీరు చూస్తే కనుక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వచ్చింది. ఖచ్చితంగా 1,00,000 నుంచి 1,50,000 ఓట్ల మెజారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. కూడా నో కమెంట్స్ అన్న. రోజా గారు
ఎవరి గురించైనా నో కమెంట్స్ అండి. మనం ఏంటంటే ఒక విషయాన్ని మనం చెప్పగలిగే దాంట్లో ఉంటాం తప్ప మనం ఒకళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ వాళ్ళు ఏదో అన్నారు కదా అని మేము చూపించడం అనేది అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో మెయిన్ కావాల్సింది ఏంటి అని అంటే దూషణలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత దూషణలు అనేది ఉండకూడదు. ఒక పార్టీ వాళ్ళు వేరే పార్టీని దూషించడం అనేది రాజకీయం పరంగా దూషించాలి కానీ ఇప్పుడు పార్లమెంట్ కానివ్వండి, యూట్యూబ్లో రాజకీయ నాయకులు చూసే మాటలు కానివ్వండి అవి చాలా దారుణంగా ఉంటున్నాయి. సో అలా కాకుండా ఇదివరకున్న బూరుగుల రామకృష్ణ గారు కానివ్వండి, సంజీవయ్య గారు కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇలాంటి నాయకులు చూసి మనం ఆ మంచి మాటలు స్నేహపూరితమైన వాతావరణం ఉండేది రాజకీయాల్లో కూడా. ఇప్పుడు ఆ రాజకీయం అనేది ఉండట్లేదు. సో అలాంటి రాజకీయం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేరే వాళ్ళ మీద నేను నో కమెంట్స్ అన్నాను. థ్యాంక్ యూ.